భారతీయ జనతా యువ మోర్చా తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నమో యువ రన్ పేరుతో డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక కంబాల చెరువు పార్క్ వద్ద నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు జరిగిన ర్యాలీలో భారీ ఎత్తున యువకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రన్ కి ముఖ్య అతిథిగా రాజమండ్రి అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక, బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బేతిరెడ్డి ఆదిత్య, రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజ్ బాబు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించుకోవడంతో పాటు వాటిని అమ్మకాలు చేస్తున్న వారి చిరునామాల్లో ఈగిల్ టీముకు అందజేయడం ద్వారా సమూలంగా నిర్మూలన చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, బీజేపీ జిల్లా కార్యదర్శులు స్వామి సూర్యకిరణ్, బండి సత్యప్రసాద్, రవిశంకర్, కాలేపు సత్య సాయి, వీర వీరాంజనేయులు, కండవల్లి సాయి, అధికార లక్ష్మి, చింతపల్లి సతీష్, షేక్ సాజిద్, రామకృష్ణ, అడప వరప్రసాద్, తగరం సురేష్, టి భరత్ గుప్తా, ఫణిగుప్తా, ఆంజనేయులు, సిద్ధాని వెంకట తదితరులు పాల్గొన్నారు. అందరూ చూసుకుని నడవాలి. డ్రగ్స్ను ఖండించండి. డ్రగ్స్ను ఉత్పత్తి చేసే వాళ్ళు కానీ రవాణా చేసే వాళ్ళని కానీ వారి యొక్క అడ్రస్సులు అలాగే వారి యొక్క సమాచారము ప్రజలు విరివిగా పోలీసులకు ఈగిల్ అనే ప్రభుత్వ సంస్థకి తెలియపరిచి అటువంటి వారిపై తగు చర్యలు తీసుకునే విధంగా మీరు పరిశీలించండి. లేదంటే డ్రగ్స్ నెమ్మదిగా ఒక బాలురనే కాదు వయోజనుల్ని అందరినీ కూడా అది చుట్టుముట్టి అనారోగ్యానికి దారితీసేలాగా సమాజం మొత్తం చెడు వాతావరణంకి దారితీసేలాగా తోడ్పడుతుంది. సో ప్రజలందరూ జాగ్రత్తగా ఈ డ్రగ్స్ని మనము మన దేశం నుంచి పారదోలే వరకు చక్కని సహకారం అందించుకొని సంస్థల మధ్యని అలాగే ప్రజల మధ్యని రాష్ట్రాల మధ్యని మన ఈ వ్యవస్థల్ని బాగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో నమో యువరన్ని రాజమహేంద్ర నగరంలో విద్యార్థులు యువతతో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఈ సమాజాన్ని డ్రగ్స్ వ్యవస్థ ద్వారా చాలా ఇబ్బంది పెడతా ఉంది. అది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు నాశనం కావడమే కాకుండా వారి కుటుంబాలు అదేవిధంగా సమాజాన్ని కూడా నాశనం చేస్తూ ఉంది. మరొక వైపు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారత్ అభివృద్ధి వైపు శరవేగంగా దూసుకొని పోతూ ఉంటే భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయాలని చెప్పి మన శత్రు దేశాలు మన దేశంలోకి డ్రగ్స్ని ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాయి. తద్వారా యువతను కూడా చెడు మార్గంలోకి వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది గ్రహించాలని చెప్పి మన భారతీయ యువతని ప్రత్యేకంగా మేము కోరుతూ ఉన్నాము. దయచేసి మీరు భారత్ యొక్క అభివృద్ధి నిర్మాణంలో మీరు భాగస్వామ్యం కావాలని చెప్పి మీరు ఎటువంటి చెడు మార్గంలో డ్రగ్స్కి అలవాటు కాకూడదని చెప్పి సందర్భంగా నేను కోరుతూ ఉన్నా.